హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. చాలా టేస్టీగా, చాలా సులభంగా చేసేసుకోవచ్చు. గ్రేవీగా అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక కడాయి పెట్టేసుకొని 3-4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిపోగానే ఒక పెద్ద ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి. కొంచెం కరివేపాకుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ అండి. అంటే ఉల్లిపాయలకి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు అందులోకి 2 మీడియం సైజు బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసేసి వేసుకుంటున్నానండి. ఇవి కావాలంటే మీరు ముందుగా ఉడికించుకొని అట్లా కూడా వేసేసుకోవచ్చండి. వేసేసుకున్నాక బంగాళదుంపలు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారు కదా, కొంచెం అయితే నాకు మగ్గిపోయినాయండి. ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. టమాటా ఒకసారి కలిపేసి అందులోకి ఒక క్యాప్సికమ్ తీసుకొని చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని అందులోకి తగినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేనైతే 1 స్పూన్ వరకు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ కలిసేంత వరకు బాగా కలుపుకొని వీటిని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గే వరకు మగ్గించుకోవాలండి. అప్పుడు కూర మనకి బాగా మగ్గిపోతుందన్నమాట. మూత పెట్టేసి మగ్గించుకుందాము. కూర మగ్గేలోపు మనము గ్రేవీని తయారు చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకున్నానండి. పెరుగులోకి 1 స్పూన్ గరం మసాలా పౌడరు, పెరుగులోకి తగినంత సాల్టు, తగినంత కారం వేసుకున్నానండి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా వాటర్ పోసి పేస్ట్ లాగా కలిపేసుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కూర వేగిపోయిందేమో చూద్దామండి. చూసారు కదా, మనకి ముక్కలన్నీ బాగా టమాటాతో సహా మెత్తపడిపోయినాయి కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న పెరుగు మిశ్రమాన్ని కూరలోకి వేసేసుకున్నానండి. వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ అండి. నేనైతే పెరుగు తీసుకున్న గిన్నెతోటి 1 గిన్నె వాటర్ పోసేసుకున్నానండి. పోసేసుకొని ఒకసారి బాగా కలిపి కూర అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మనకి ఉడికిపోయిన తర్వాత నూనె ఎంత పైకి తేలుతుందండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చాలాపోతే కనుక మళ్ళీ వేసుకోండి. చూసారు కదా, నూనె అంతా పైకి తేలింది కదా. కూర అంతా బాగా ఉడికిపోయిందండి. గ్రేవీ కూడా చాలా దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని చివరగా సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. చిటికెడు కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. కొంచెం అట్లా వేసుకొని కలిపేసుకున్నామంటే మంచి వాసన అనేది వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.